హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు రెండు చేతులు పైకెత్తి మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టుగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మనము ఇక్కడ ఒక మంచి ఉన్నతమైనటువంటి కార్యక్రమం మనం చేయాలని సంకల్పంతో ఇక్కడ అందరూ మనం సమకూరాం. మేము రావడానికి చాలా ఆలస్యమైంది, మీరు మమ్మల్ని క్షమించండి. మా ఇక్కడ కార్యక్రమం గురించి మీరు చాలా సేపటి నుంచి ఇక్కడ మీరు నిరీక్షిస్తున్నారు. చాలా అభినందనీయమైనటువంటి లక్షణం అది. మీకు భగవంతుని యొక్క అనంతమైన అనుగ్రహం మీకు లభించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముగించి ప్రారంభించడానికి ముందు ఒక చిన్న ప్రార్థన ఉంటుంది, అది చేసుకుని ఈ కార్యక్రమం. సుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన. అక్కడ వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని హైదరాబాద్లో అక్కడ కృష్ణ చైతన్యోద్యమం, ఈ హరే కృష్ణ హరే రామ ఈ వైష్ణవ సాంప్రదాయానికి వాళ్ళు ఆకర్షణ చెంది అక్కడ మందిరానికి వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి అన్నకూటోత్సవం అంటాం. కార్తీక మాసం మొదటి రోజున కొండ మీద అందరికీ భోజనాలు పెడతారు. మనం కార్తీక వన భోజనాలు అంటాం కదా. ఈ వన భోజనాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందే కృష్ణుడు, మనవరకు తెలియదు. మనం కార్తీక మాసం దీపావళి వెళ్ళిపోయినటువంటి తర్వాత రోజు నుంచి అమావాస్య, దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక పాడ్యమి అంటాం. ఆ రోజుని శ్రీకృష్ణ భగవానుడు సుమారుగా 5120 సంవత్సరాలకు పూర్వం ఆయన మథురలో ఉన్నప్పుడు, అంటే బృందావనంలో ఉన్నప్పుడు ఆయన ఊరి ప్రజలందరినీ పిలిచి, బృందావన వాసులందరినీ పిలిచి గిరి గోవర్ధనానికి పెద్ద పూజ చేసి ఉత్సవం చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండుగా అద్భుతమైన షట్రసోపేతంగా భోజనాలు పెట్టాడు. వనంలో భోజనాలు పెట్టాడు కాబట్టి వన భోజనాలు అయిపోయింది. అది పురస్కరించిన మనం ఏం చేస్తాం, కార్తీక మాసం అంతా కూడా వన భోజనాలు కాస్త గార్డెన్ పార్టీలు అయిపోయి, అది కాస్త కులాలకు సంబంధించిన రెడ్డిల వన భోజనాలు, చౌదరిల వన భోజనాలు, కాపుల వన భోజనాలు అయిపోయి అది కొద్దిగా పైత్యం పెరిగి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వైఎస్ఆర్సీపీ వాడు వన భోజనాలు, కాంగ్రెస్ వాడు వన భోజనాలు, తెలుగుదేశం వాడు వన భోజనాలు పార్టీలకు అయిపోయింది. భవిష్యత్తులో ఆడవాళ్ళ వన భోజనాలు, మగవాళ్ళ వన భోజనాలు వచ్చేస్తాయేమో తెలియదు మనకి. సో దీన్ని ఈ వన భోజనాలు ఈ యొక్క కార్తీక మాసంలో మనం వనంలో చేరి అందరూ కలిసి భగవంతుని ఆరాధించి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం అనేటువంటి ఒక విధానాన్ని ప్రారంభించిందే కృష్ణుడు. అందుకే చూడండి, మన వనానికి మన తోటలోకి వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు గురించి వెతుకుతాం. ఉసిరి చెట్టు కింద భోజనాలు తినాలంట కార్తీక మాసంలో అంట. ఏమి ఉసిరి చెట్టుకి కార్తీక మాసానికి ఏంటి సంబంధం అంటే చాలా మందికి తెలియదు. ఉసిరి చెట్టు కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది, రాగి చెట్టు నారాయణుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే మనకి వేప చెట్టు లక్ష్మీదేవికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగా ఉసిరి చెట్టు కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వనంలోకి వెళ్ళి లేదా తోటలోకి వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర మనం కృష్ణుడిని పెట్టుకుని కార్తీక దామోదరుడు అంటారు. అవునా? ఈ దామోదరుడు అంటే ఎవరికి తెలియదు చాలా మంది. శివుడేమో కేదార్నాథ్ అంటే శివుడు, కేదారేశ్వరుడు అంటే శివుడు. మరి దామోదరుడు అంటే ఎవరు అంటే చాలా మందికి తెలియదు. సో దామోదరుడు అంటే కృష్ణుడి పేరు. దాము అంటే తాడు, ఉదరు అంటే పొట్ట. పొట్టకు తాడేసి కట్టబడ్డవాడు ఎవడైనా కృష్ణుడు.
మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది, దామోదర్ అంటే అర్థం కాదు. సో కార్తీక మాసంలో మనం ఉపాసించవలసినటువంటి సేవించాల్సినటువంటి స్వరూపం ఎవరయ్యా అని అంటే కృష్ణుడిని అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మనకు తెలియదు, అందరినీ నమ్మచ్చు, నమ్మకూడదని కాదు ఇక్కడ. కానీ ప్రత్యేకంగా కార్తీక మాసం అంతా ఉపాసించవలసింది కృష్ణుని అని శాస్త్రాలు. మనకి ఈ అన్నకూటోత్సవం అంటాం, కార్తీక మాసంలో చేసేటువంటి గిరిగోవర్ధన పూజ. అది ఇక్కడ మనము చాలా భారీ స్థాయిలో చేస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తుంటాం. అయితే మా దగ్గరికి మా ప్రభు వచ్చి ఆయన ఇలాగ మా గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రభు, ఇక్కడ కూడా చాలా మంది భక్తులు ఉన్నారు, అయితే వీళ్ళకి భగవద్గీత గురించి తెలియదు సరిగ్గా, ఏదో టీవీలో ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ వింటాం, కానీ ఒక శిక్షణ కావాలి. టీవీలో మీరు ప్రోగ్రామ్స్ వింటారు, ఎవరో ప్రవచనాలు చెప్తూ ఉంటారో వినేస్తాము, అక్కడితో ఇలా దులిపేసుకుంటాం. సీరియల్స్ ఎక్కినంత స్పీడ్గా ప్రవచనాలు ఎక్కుతాయా? రేపు పొద్దున శ్రీను లక్ష్మిని చంపుతాడా? టెన్షన్, ఇప్పటి నుంచి టెన్షన్, ఏం జరుగుతుంది కదా. ఇంకా దాని గురించి వాడు ఇచ్చేటువంటి క్వశ్చన్లకి మనం ఏమో సమాధానాలు, ఎవరైతే 10 ముందు ప్రశ్నలకి సమాధానం చెప్తారో వాళ్ళకి బంపర్ ఆఫర్, మనకి టెన్షన్ ఉంది. ఒక క్రమశిక్షణతో కూడిన ఒక ట్రైనింగ్తో కూడినటువంటి ఆధ్యాత్మికంగా మనము భగవంతుని సేవించినప్పుడు నిజంగా మీరు పూర్ణ ప్రయోజనం పొందుతారు. ఎక్కడో తరిగొండి వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామి వారికి ఎట్లా చేశారంటే పుస్తకంలో కాదు, మా గురించి కూడా స్వామివారు చెప్పుకుంటారు. సో దీనికి ఒక శిక్షణ కావాలి. సో ప్రభు మేము అనుకున్నది అదే, మా ఊళ్ళో కూడా ఇక్కడ క్లాసులు కండక్ట్ చేయండి, ఇక్కడ కూడా ఒక శిక్షణ భగవద్గీతకు సంబంధించినటువంటి వారం వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని అనుకున్న తర్వాత మరి ఏం చేద్దాం, మా గ్రామంలో మేము ముందు భగవద్గీతని వితరణ చేద్దాం, ఉచితంగా మనము పంచుదాం అనుకున్నారు ఆయన. ఆ రకంగా అందరినీ పిలుద్దాం అనుకున్నారు. మరి ఆయన పిలిచినటువంటి వాళ్ళు అందరూ వచ్చారు నాకైతే తెలియదు, బట్ మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే శుక్రవారం రోజుని గీతా జయంతి ఉంది, అంటే భగవద్గీత ఆవిర్భవించిన రోజు. ఈ భౌతిక జగత్తులో భగవద్గీత ఉపదేశించినటువంటి రోజు మనకు శుక్రవారం వస్తుంది. అదే రోజు ఇంకొక విశిష్టం ఉంది, వైకుంఠ ఏకాదశి. ఉత్తర ద్వారం తలుపు తెరుస్తారు. తిరుపతి దగ్గర నుంచి ప్రతి వైష్ణవ దేవాలయాలు, రాజమండ్రిలో మన ఇస్కాన్ మందిరాలు అన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు వస్తే మోక్షం వచ్చేస్తుంది. మన వాళ్ళకి సింపుల్గా ఉండాలి కదా, రూపాయి ఇస్తే ₹1,00,000 లాక్కొచ్చారు అంతే. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ, అంతే కదండి. ఇప్పుడు కళామందిర్లో ₹100 కళామందిరే కదండి, చీరలు ఏదో ఉంది కదా, ₹100 4 చీరలు భక్తులు పెట్టేస్తున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ ₹10 కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం అర్పులు 2 పెట్టేస్తే ఎంత కాదు, ₹15 అనుకుందాం. ఆయన అడిగి కోరిక ఎంత ఉంటుంది, ₹1,00,000 ₹2,00,000. మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేయాలి, నాకు ఏ కష్టం రాకూడదు. పెట్టేటువంటి మన అప్లికేషన్స్ ఏమో పెద్దవి, కాస్ట్లీ అప్లికేషన్లో. మన ఇన్వెస్ట్మెంట్ అంతా పంతులు గారు చెప్పారు అష్టోత్తరం చెప్పేసేసుకుంటే అది భక్తి కదండి అంటే కాదు, అది కాదు. మరేంటి అది, మరేంటో తెలియాలి అంటేనో శిక్షణ కావాలి మనకి, ఒక క్రమశిక్షణతో కూడిన శిక్షణ. దీని గురించి విపులంగా తెలుసుకునేటువంటి మనకి అవకాశం ఉన్నప్పుడు తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. రోజు కేటాయించగల, వారానికి 1 రోజు 1 గంట ఏదో ఇక్కడ చెప్తాం, ఒక సమయం అందరూ రావడం, కూర్చొని 1 గంట సేపు భగవద్గీత గురించి మీకు వివరణాత్మకంగా తెలియజేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ వల్ల మిమ్మల్ని చూసి మీ పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు ఏం చేస్తారంటే మీరు చెప్పింది చేయరు, మీరు చేసింది చేస్తారు. మీకు ఒక చిన్న రియల్గా జరిగిన ఒక స్టోరీ చెప్తాను. అంటే మీరు ఏం చేస్తే పిల్లలు చేస్తారని చెప్తాను. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. ఆయన ఒక్కడే కొడుకు. అతను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే వాళ్ళ వైఫ్ చనిపోతుంది. అతను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లడిని చాలా జాగ్రత్తగా పెంచుతాడు. చాలా కొడుకు అంటే చాలా ప్రాణం. అటువంటి ప్రాణంగా పెంచుకున్న కొడుకుని ఒక మంచి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు.
ఆ అమ్మాయి కూడా చాలా మంచి ఆవిడ. రోజు మామయ్య గారు, భర్త, ఈమె ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ ఆ పొద్దున జరిగిన విషయాలని మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. వాళ్ళు రోజు నిత్యం మాట్లాడు, ఇది జరుగుతుందమ్మా, ఇది జరుగుతుందమ్మా, ఇది జరుగుతుందమ్మా అని చెప్పేసి. సో ఇలా కొన్ని రోజులకి వీడికి పిల్లలు పుడతారు, పిల్లలు వస్తారు, 4వ వాడు జాయిన్ అయ్యాడు, 4 మొత్తం. వీళ్ళ రోజు కార్యక్రమం ఏంటంటే ఆఫీస్ నుంచి కొన్ని రోజులు అయిన తర్వాత పెద్దవాడు ముసలాడు అవుతారు కదా, ఈ మామయ్య గారు పెద్ద ఆయన అవుతూ ఉంటారు, రిటైర్ అయిపోతారు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఒక రోజుని కొన్ని రోజులు వెళ్ళి ముసలాయన అవుతూ ఉంటాడు, శరీరంలో సత్తువ తగ్గుతూ ఉంటుంది, బలం తగ్గుతూ ఉంటుంది. సో తగ్గుతూ ఉంటుంది. ఈయన ఒక రోజుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆయన తిందాం అనుకున్న సమయానికి చేతులు ఉనకడంలోని ప్లేట్ ఏదైతే ఉందో, పింగాణి ప్లేట్ లేదంటే గాజు ప్లేట్ కింద పడి పగిలిపోతుంది. అయితే అప్పుడు ఆవిడ చూస్తుంది, అయ్యో అనుకుంటుంది, ఏం మాట్లాడదు, హస్బెండ్తో కూడా ఏమనదు, భర్తతో ఏమనదు, మాంగారిని ఏమనదు. సరే మరుసటి రోజున కూడా ఒక గిన్నె బౌల్ కూడా చేతులు ఉండకూడదు, డవేలు కింద పడిపోతే పగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే భర్తకి రాత్రి వచ్చిన తర్వాత చెప్తుంది, మీ నాన్నగారు నిన్న ఒక సంజయుడు ద్వారా సమస్త జగత్తుకి తెలిసింది కాబట్టి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన రోజును మాత్రమే మనం గీతా జయంతిగా చేసుకుంటున్నాం. మీకు అర్థమైందండి? కృష్ణుడు అర్జునుడు చెప్పిన రోజు కాదు మనం చేసుకునేది. లోకానికి ఎప్పుడు విదితమైంది? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినప్పుడు అందరికీ విదితమైంది కాబట్టి ఆ రోజునే గీతా జయంతిగా మనం చేసుకుంటాం. అది ఎప్పుడు వస్తుంది? రేపు శుక్రవారం నాడండి ఆ రోజుని. సో అందువల్ల మనకు వచ్చేటువంటి ఈ గీతా జయంతి రోజు ఏదైతే ఉందో అది చాలా ఉత్కృష్టమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజుని మీ ఇళ్లలో, అందరి ఇళ్లలో ఇప్పుడు భగవద్గీత మీకు ప్రభుజీ అందరూ కూడా మీకు వితరణ చేస్తారు. అయితే మీ ఇంట్లో ఆ రోజుని మీరు గీతని పెట్టి దానికి ఒక మంచి దండ వేసి ఏమండి దానికి నైవేద్యం పెట్టి ఏమంటే ఆ రోజు దాన్ని మీరు పూజించి ఆ రోజు భగవద్గీత 12వ అధ్యాయాన్ని మీరు చదవండి. ఎంత ఫలితం వస్తుందో మీకు. గీతా మహత్యంలో శంకర భగవత్పాదులు వారు ఆయన గీతా మహత్యంలో తెలియజేస్తున్నారు. ఎవరైతే ఆయన చెప్తారు, కించిత్ గీత గంగా జల కణికాపీత సుకృపతి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమైన చర్చ అంటారు. జీవితంలో ఒక్కసారైనా సరే భగవద్గీతను ఎవరైనా చదివితే గంగా జలాన్ని ఒక్క చిన్న బొట్టైనా సరే ఎవరైనా తీసుకున్నారు, ఒక్కసారి ఎవరైనా మురారిని కనుక స్మరిస్తే ఒక్కసారి వాళ్ళ గురించి యముడు కూడా చర్చ చేయడు. వాళ్ళ గురించి ఎవరండి? భగవద్గీతని కించిత్ గీత ఒక చిన్న శ్లోకం, ఒక చిన్న అక్షరమైనా చదవండి భగవద్గీతని ఎవరైనా ఒక్కసారి అంటే. ఎవరైనా మురారిని కనుక ఒక్కసారి, కృష్ణుని ఎవరైనా ఒక్కసారి అర్చిస్తే చాలటండి. గంగాజలం ఒక చుక్క గంగాజలం స్పృశించిన ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో యమైన చర్చ, యముడు కూడా వాళ్ళ గురించి మాట్లాడబెట్టండి. ఇది భజగోవింద శ్లోకాలు శంకరాచార్య గారు చెప్తారు. అటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడు స్వయంగా ఉచ్చరించినటువంటి, మాట్లాడినటువంటి మాటల యొక్క శ్లోకాలండి ఇవన్నీ కూడా. ఇవి మామూలు శ్లోకాలు అనుకోకండి. భగవంతుడి యొక్క ముఖపద్మాల నుండి ఆయన నోటులోంచి జారువారినటువంటి పదాల యొక్క, అక్షరాల యొక్క పొందిక ఈ యొక్క శ్లోకాలు. అవి మీరు మామూలుగా చదువుతున్నా కూడా భగవంతుడు అన్న మాటలు మీరు అన్నట్టే. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే భగవంతుడి పైన, ఇప్పుడు మీరు మీ పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న చిన్నగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని నా 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 అన్న అని అంటాడు, నా 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 అంటుంటే మనకి ఎంత ఆనందం వస్తుంది. అంటుంటే మనకి అరే అమ్మ అంటాడు, అమ్మ అంటాడు, అప్పన్నాడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. మనం అనే మాటని వాడు తిరిగి అంటుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. భగవంతుడు చెప్పినటువంటి భగవత్ శ్లోకాన్ని మళ్ళీ మనం చెప్తున్నప్పుడు కూడా భగవంతుడికి అంత ప్రియం కలుగుతుంది, మనకి అంత ఆనందం ఇస్తుంది. ఈ అద్భుతమైన అవకాశం మీకు ఈ గీతా జయంతికి రాబోతుంది. భగవద్గీతకి భగవంతునికి కించిత్ వ్యత్యాసం లేదు. గ్రంథ రూపంలో ఉన్నటువంటి భగవంతుడే, గ్రంథ రూపంలో ఉన్న భగవంతుడే.
సో అటువంటి గ్రంథ రూపంలో భగవంతుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మన దగ్గర కొలువైనాడు. ఆ ఇంట్లో సుఖ శాంతులు అన్నీ కూడా, ఎందుకంటే భగవద్గీతలో మనకి చివరిగా మనకి ఒక ఆశ్వాసన అంటాం, అంటే ఒక ప్రామిస్ చేస్తాడు మనకి. ఏంటంటే సంజయ వాచ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్రః తత్ర శ్రీ విజయోర్భూమి ధ్రువాణి తిరుమతి. ఎక్కడైతే కృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారు, అక్కడ విజయము, కీర్తి, సంపద అన్నీ కూడా లభిస్తాయని చెప్తారు. సో కృష్ణుడు ఉన్న చోట మనకు ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, కీర్తి ఉంటుంది, ధైర్యం అన్నీ ఉంటుంది. ఇందులో ఏ రకమైనటువంటి సంశయం ఏం లేదు. సో కృష్ణుడు కూడా భగవద్గీతలో ఎంతో ఆయన మనకు ప్రామిస్ చేశారు. ఆయన భగవంతుడు మిగిలిన వాళ్ళు ఏం ప్రామిస్ చేశారో పక్కన పెడితే కృష్ణుడు చేసిన ప్రామిస్ ఎవరు చేయలేరు. కృష్ణుడు చేసిన ప్రామిస్ ఆయన ఒక్కటే చెప్పారు మాట, మా శుచః నువ్వు భయపడకు అని చెప్తారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ని, అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు గనక నువ్వు శరణాగతి పొందితే, అహం త్వాం సర్వ పాపేభ్యో, నీకున్న అన్ని సమస్త పాపాలని నేను దూరం చేసి మోక్షయిష్యామి మా శుచః, నీకు మోక్షం ఇస్తాను. సో అటువంటి మనకి ఉన్నతమైనటువంటి ఒక భరోసాని మనకి కృష్ణుడు భగవద్గీత ద్వారా మనకి ఆయన ఇవ్వడం జరిగింది. సో అటువంటి గీత మనకి మన చేతిలో, ఇప్పుడు భగవంతుడు సాక్షాత్ ఒక గ్రంథ రూపం మన చేతిలోకి రాబోతున్నాడు. ఇదేదో ఒక సామాన్యమైనటువంటి ఏదో వాళ్ళు పుస్తకం ఇస్తున్నారు, అది పుస్తకం కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. అది పుస్తకం కాకపోతే ఏంటి అనుకోకండి, సాక్షాత్ కృష్ణుడు. ఎందుకన్నానంటే, మీ ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ఒక పని ఆయన, మీ ఇంటి ఆయన, మీ భర్త ఆయన, అందులో ఈ పేపర్ పట్టుకొచ్చినటువంటి వాళ్ళకి 500 రూపాయలు ఇవ్వి అని ఒక పేపర్ మీద రాసిచ్చాడు. ఆ పేపర్ పట్టుకొచ్చి ఆ పనోడు మీకు ఇచ్చాడు, అమ్మగారు అని. మీరు అదేనా మీ భర్త గారు మీకు డైరెక్ట్గా మాట్లాడి చెప్పిందా? కాదు, ఆయన రాతే, మీకు తెలుస్తోంది, ఆయన రాతే. మీరు ఆ పేపర్ చూసుకుని మీ భర్త గారే మీకు చెప్పినట్టు మీరు భావించి, అంతే కదండి, ఆయన చెప్పిన మాట కదా, భావించి 500 ఇచ్చేస్తారు. ఇవ్వలేదనుకోండి, మీరు రాసిచ్చారు కదా, మళ్ళీ పరిగెత్తి చెప్పలేదు మీకు అంటారా? అంతేనండి. ఇప్పుడు రాసినటువంటి ఆ కాగితానికి మీ భర్తకి ఏదైనా తేడా ఉందా? లేదు. మీ భర్తే వచ్చి 500 రూపాయలు అడిగినట్టే, అంతేనా? డైరెక్ట్గా వచ్చి అడగల. అసలే ఆయన రాసిచ్చినటువంటి, స్వయంగా ఆయన రాసిచ్చినటువంటి ఒక పేపర్ ముక్కని మనం చెప్పినట్టుగా అన్ని పొందుపరిచినటువంటి పుస్తకం ఎందుకు కృష్ణుడు కాకుండా ఉంటుంది? ఆయన మాటలకి ఆ గ్రంథానికి కృష్ణుడికి వ్యత్యాసం లేదు. అందరూ కృష్ణుడు చెప్తున్నాడు, మన్మనాభవ మద్భక్తో, నా భక్తుడిగా నాకు నమస్కారం చెయ్యి, నీ సమస్త దోషాలు నేను పోగొడతాను అని చెప్తున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళు మాటిస్తే తప్పుతారేమో తెలుసో తెలియదు, కానీ ఈయన బట్టి మాట తప్పేవాడు. మనకి మహాభారతం చదివితే తెలుస్తుంది. అందరూ ఏదో కృష్ణాలాంటి సీరియల్ చూస్తుంటారు కదా, రామానంద సాగర్ వచ్చినటువంటి ఏదో సీరియల్ చూస్తుంటారు కదా. ఎన్నో అద్భుతమైనటువంటి, ఇవి మనం ఒక్క రోజులో చెప్పుకునేది కాదు, ఆ రోజు చెప్పుకున్నా కూడా మన జీవిత కాలం సరిపోవటంత ఉంది. ఒక మహాభారతం గనక వినాలి అంటే ఇంతకాలం పడుతుంది తెలుసా నిజంగా వినడానికి. జనమేజయుడికి చెప్తాడు మాట, జనమేజయుడు చెప్తాడు మహాభారతాన్ని 60 సంవత్సరాలు వినాలి. 60 సంవత్సరాలు, 24 సంవత్సరాలు పడుతుంది. భాగవతం వినాలి అంటే 40 సంవత్సరాలు పడుతుంది. భాగవతానికి 40. చూడండి, అంత వయసు లేదండి మనకి. అంటే అది వినాలి అంటే మనకు అంత ఆయుష్ తప్ప అందులో ఉండేది. కృష్ణుడు గ్రంథ రూపంలో మీ ఇంట్లోకి ఆయన రాబోతున్నారు.
మీరు భక్తిగా ప్రేమగా మీరు స్వీకరించి ఆయన తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టేయకండి. మనం బూజు పట్టేసి దుర్పయోగవలసి వస్తుంది. అది మీకు ఎందుకు, మీ కృష్ణుడు మీ ఇంట్లోకి ఎందుకు వస్తున్నాడంటే మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి, మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేయడానికి, మీకున్న సమస్త దోషాలు తొలగించడానికి వస్తున్నాడు కృష్ణుడు. దానికి తగ్గ మనము రెడీగా ఉండాలి మన జీవితంలో. అంతే కదండి. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి మనకేదో రోగం ఉంది, మీ రోగానికి మేము పోగొట్టేస్తా ఉన్నారు అనుకోండి, మనం ఒప్పుకోవాలి చక్క అవునా? అప్పుడు ఏం చేస్తాము, డాక్టర్ గారు ఎలా చెప్తే అలా చేస్తాం. అంతే కదండి. ఇప్పుడు కృష్ణుడు మీ దగ్గరకు వచ్చి ఈ సమస్త దోషాలని తొలగట్టేస్తాడమ్మా, మొత్తం పాపాలని తొలగించేస్తాడు అంటే మరి ఆయన చెప్పినట్టు చేయాలిగా మనం. అంతే కదండి. సో ఆయన ఏం చెప్తాడు అనేది మనం భగవద్గీత చదువుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. మీకు చివరిగా ఒక ముక్క చెప్పి నేను ముగించి తర్వాత ఈ కార్యక్రమం, ఎందుకంటే మీరు ఎప్పుడో 3:30 వచ్చారట పాపం తల్లు మళ్ళీ ఇంటికి. సో ఆ భగవద్గీత మనకి 5 విషయాల గురించి చాలా కూలంకషంగా మనకు చెప్తుంది. 5 విషయాలు. ఒకటి, పరమాత్మ అంటే ఎవరు చెప్తుంది, భగవంతుడు అంటే ఎవరు అనే విషయం కూడా చెప్తుంది. రెండోది, ఆత్మ అంటే ఏంటి చెప్తుంది, ఆత్మ అంటే. మూడోది, ప్రకృతి అంటే ఏంటో చెప్తుంది. కాలం అంటే ఏంటో, కర్మ అంటే ఏంటో చెప్తుంది. కాలము, కర్మ, ప్రకృతి, ఆత్మ, పరమాత్మ అనే 5 విషయాల గురించి చాలా కూలంకషంగా మనకి భగవద్గీత తెలియజేస్తుంది. ఎవరైతే 5 విషయాల గురించి బాగా తెలుసుకుంటారో వాళ్ళకి ఏ రకమైనటువంటి దుఃఖాలు అనేవి వాళ్ళకు ఉండవండి. దుఃఖాలు ఉండవండి. మనకి వీటికి తేడాలు తెలియకే మన సమస్య, మనకి వీటి తేడాలు తెలియక. సో ఈ 5 విషయాల గురించి భగవద్గీత మనకి విపులంగా తెలియజేస్తుంది. సో అందువల్ల ఈరోజు ఇక్కడ ఈ భగవద్గీత వితరణ అనేది మనం ఎందుకు పెట్టాము అంటే, మీ అందరికీ భగవద్గీత వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశికి అంటే శుక్రవారం రోజున మీరందరూ భగవద్గీత పారాయణం అంటే 12వ అధ్యాయం మీరు చదువుకోవాలి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచిది. మీకు ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా కూడా అంతా పోతుంది, అంతా పోతుంది. గీత పారాయణం అంత శక్తివంతమైనది. అందున ఆ రోజు మీరు ఉదయాన్నే లెగిసి అభ్యంగన స్నానం చేసుకుని చక్కగా శుక్రవారం పూట కాబట్టి పొద్దున్నే లేకండి, సూర్యోదయానికంటే ముందు లేకండి. ఆ రోజు ఏకాదశి కూడా లెగిసి స్నానం చేసుకుని ఆ రోజుని మీరు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఆ రోజున ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఉండగలిగేటువంటి వాళ్ళు ఉపవాసం అంటే ఏమీ తినకుండా కఠినంగా ఉండడం అని మేము చెప్పట్లా. ఉపవాసం అంటే ధాన్యాలకి పప్పులకి దూరంగా ఉండడం. అన్నం కానీ గోధుమలు కానీ పప్పులు ఏవి తినకుండా ఫలాలు తినొచ్చు, పళ్ళు మీ ఇష్టం. గంటకి పళ్ళు తినొచ్చు, పాలు తాగొచ్చు, పెరుగు మజ్జిగ లాంటివి కూడా సేకరించవచ్చు. ఏ రకమైనటువంటి అన్నం కానీ ఇడ్లీ కానీ అన్నం భిన్నంగా చేసి తినేస్తామండి, ఏదో వరి నూకతోటి ఉప్మా వేసి తినేస్తామండి, ఇవి చేయకూడదు. ఇవన్నీ ఉపవాసాల్లోకి రావు. మనకు 3 రకాలు ఉంటాయండి శాస్త్రం చెప్తుంది. ఒకటి ఉపవాసము, రెండోది నక్తము, మూడోది ఏకభుక్తం. ఇప్పుడు విన్నారు నక్తం అనేది? విన్నారు? అంటే అప్పుడు చేయతాం. ఏకభుక్తం వినే ఉంటాం, విన్నారా? ఏకభుక్తం, నక్తం, ఉపవాసం 3 ఉంటాయండి. మనకి ఏకభుక్తం అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తాం. అంటే మధ్యాహ్నం భోజనం చేస్తాము, ఇంకా రాత్రి మధ్యాహ్నం తర్వాత అంతా ఉపవాసమే, ఇంకేం తినం. దీన్ని ఏకభుక్తం అంట, ఒక్క పూటే చేస్తాం. ఇది కొన్ని వ్రతాలకు చేస్తారు ఏకభుక్తం అంటే. అంటే ఉదయాన్నే తినేస్తారు, ఇంకా ఆ రోజు ఇంకేం తినరు. ఇంకా నోములు కట్టేదో చేస్తారు అనుకుంటే ఇట్లా. ఇకపోతే ఇంకా రెండోది నక్తం అండి. ఉదయం నుంచి అంతా ఉపవాసం, మంచినీళ్ళు ముట్టరు. నోములకి, ఈ కార్తీక నోములకి చంద్రుడికి చూస్తారు కదా, పౌర్ణమి నోములకి సాయంత్రం చంద్రుడిని చూసుకుని ఫుల్గా వేసేస్తారు కదా. ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రికి గనక ఏదైనా తింటే దాన్ని నక్తం అంటారు, గుర్తుపెట్టుకోండి. నక్తం, నత్త కాదు, నక్తం.
సో ఉదయం తిని రాత్రికి సాయంత్రం నుంచి ఇంక మరుసటి రోజు ఉదయం వరకు ఏమి తినకుండా ఉంటే దాన్ని ఏకభుక్తం అంటారు. అమావాస్యలకి పౌర్ణమిలకి ఏకభుక్తం చేస్తారు. యాక్చువల్గా ఇదివరకు అలా ఉండేదండి, ఇప్పుడు అలా ఎవరో చేయట్లేదు. ఈ మిషన్కి 365 రోజులు 24 గంటలు పనే, ఖాళీ ఏమి ఇవ్వట్లేదు. అందుకని ఇదివరకు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు అందరూ 60 ఏళ్ళకి పడిపోయారు. భారతదేశంలో సగటు మనిషి యొక్క ఆయుష్ 47 ఏళ్ళటండి పడిపోయింది. 47 ఏళ్ళే బతుకుతున్నారు సగటున. అలా అయిపోయింది పరిస్థితి. సో ఎవ్వడు మిషన్కి ఖాళీ ఇవ్వట్లేదు. అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, గట్టిగా మాట్లాడుతూ షుగరు, బీపీలు. దేనికి ఎక్కడెత్తుంది ఖాళీ? బయట ఉన్న ఫ్యాక్టరీలో బెటర్. అట్లీస్ట్ సంవత్సరం ఒక్కసారైనా దాన్ని షట్ డౌన్ అని చెప్పి ఆపేస్తారు, అన్నీ కడుక్కుంటారు. దీనికి మట్టికి ఈ మిషన్ మట్టికి ఖాళీ లేదు. ఏదో ఒకటి పోసేయడం ఆదరణతో మరీ దరిద్రం, అదేదో పోసేస్తూ ఉంటారు. ఆయుర్వేదం రీత్యా కూడా సైన్స్ ప్రకారం కూడా ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఈ ప్రేగుల్లో అనవసరమైన చెత్త అంతా నీళ్లు తాగి వాటర్ థెరపీ అంటారన్నమాట. అది తీసుకున్నారు అనుకోండి, ఈ పై నుంచి కింద వరకు మొత్తం అంతా కూడా నీళ్ళతో కడిగేసేసుకుని, మనం గొట్టాలు కడిగేసుకుంటాం చూసారా, మనకి ఏం గొట్టాలి, మనకి తూములు, అలా నీళ్ళు వేసుకుంటూ కడుక్కుంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఇలా 15 రోజులకు ఒక్కసారైనా మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి సైన్స్ ఏం చెప్పిందంటే ఏమి తినకుండా నీళ్లు తీసుకోమని. అయితే మన శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నారంటే ఏకాదశికి ఉపవాసం చేయమని. మనం ఉపవాసం అంటే చెయ్యం, ఆరోగ్యం గురించి చేయమంటే చేస్తాం. చూడండి, మన పూర్వం ఎలా ఉండదు మన శాస్త్రాలు, ఇటు స్వామి కార్యం స్వకార్యం, దేవుడి గురించి మనకి ప్రయోజనం, భగవత్ అనుగ్రహం లభించాలని పెట్టారు. సో మీకు నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశికి ఉపవాసం అంటే ఏదో దానివల్ల మనకు నీరసాలు ఏమి రావండి. ఇమ్యూనిటీ పవర్ అంటాం, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుదటండి. మనం ఏకాదశి అంటే 15 రోజులకు ఒక్కసారి మనము ఏమి తినకుండా నీళ్లు తీసుకుని, కొద్దిగా షుగర్ పేషెంట్లు గట్ట ఇండస్ట్రీలు ఓపెన్ చేసుకున్నాం కదండి, ఎవరికి వాళ్ళు 4 రాళ్ళు వెనకాల వేసుకుంటారు అంటే కిడ్నీలో రాళ్ళు వేసుకుంటున్నారు. సైట్లు కొనుక్కుంటారు అంటే 2 కళ్ళకి 2 సైట్లు కొనుక్కుంటున్నారు. గట్టిగా మాట్లాడుతుంటేనేమో ఇంకేదైనా చెప్తేనేమో ఇదిగో ఫ్యాక్టరీ పెట్టేస్తున్నారు, షుగర్ ఫ్యాక్టరీ, ఇండస్ట్రీస్ ఓపెన్ చేసేస్తున్నారు. సో అందు గురించి శరీరాన్ని మనం ఇదొక వాహనంలాగా జాగ్రత్తగా వాడుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా. మనం చిన్నపిల్లలకు ఒక బొమ్మ ఇస్తే చూసారు, దాన్ని 10 రోజులు పాడు చేస్తారు కదా, ఇలా ఇచ్చేస్తారు. అలాగే వాడు ఎలా వాడుకోవాలో ఆడుకోవాలి తెలియని పాపం, అజ్ఞానం పాపం వాడికి చదువుకోలేదు కాబట్టి వాడు పాడు చేస్తాడు. అరే ఈ మిషన్ కూడా ఎందుకు అలా పాడు చేసుకోవాలి? ఎందుకు పాడు చేసుకోవాలి? అలాగే అందరూ కూడా ఈ శరీరంలో అనవసరమైనటువంటి అన్నీ కూడా మనం పోగేసి పెట్టుకున్నాం. ఏకాదశికి ఉపవాసం ఉంటాం. ఈ వైకుంఠ ఏకాదశికి కూడా మనము ఉపవాసం ఉండాలి. సూర్యోదయానికంటే ముందు లేగడము, అభ్యంగన స్నానం చేసుకుని ఈ చక్క ఇంట్లో మీరు పూజా మండపంలో ఈ భగవద్గీతను పెట్టుకొని మీరు దానికి ఒక దండేసుకొని, మీరు సాక్షాత్తు కృష్ణ భగవానుడు కాబట్టి ఆయన్ని పూజించుకొని మీరు ఆయన నైవేద్యం గట్ట పెట్టుకొని ఆ రోజుని ఏకాదశి అంటే 3 పనులు చేయాలి. ఒకటి నామం భగవత్నామం చేయడం, రెండోది హరిగుణగానం, రెండోది ఉపవాసం చేయడం, మూడోది జాగరణ చేయడం. ఈ 3 చేస్తే దాన్ని ఏకాదశి అంటారు. ఒకటి హరిగుణగానము, రెండోది ఉపవాసము, మూడోది జాగరణ. ఏకాదశి ఉపవాసం అంటే జాగరణ అంటే ఇంకా అనుకుంటారేమో. ఇప్పుడు జాగరణ మానేసిన ఉపవాసము, తర్వాత హరిగుణగానము అంటారు. అంటే భగవంతుడి గురించి వినాలి, శాస్త్రమైన అధ్యయనం చేయాలి, ఏదైనా హరే కృష్ణ మహామంత్రం జపమైనా చేసుకోవాలి. ఆ రోజున ఎలాగో తినం కాబట్టి పెద్దగా ఏమి ఇంట్లో మనం బాగా తినేస్తే నిద్ర వస్తుంది కాబట్టి రోజు ఎలాగో నిద్రపోదు, ఉపవాసం కాబట్టి. సో అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిది, ఆధ్యాత్మికంగా మంచిది. ఆ రోజు ఉదయాన్నే మీరు భగవద్గీతని మీరు పూజించుకొని, ఆ భగవద్గీత తీసుకుని మీరు ఉదయమైనా కావచ్చు, సాయంత్రం అయినా కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం పడుకుని ఇప్పుడైనా సరే ఈ 12వ అధ్యాయం చదవండి. చదివిన తర్వాత మేము తర్వాత ప్రభు వాళ్ళతో మాట్లాడి
మీ పెద్దలు మీరందరూ కూడా ఎప్పుడు మీకు అనుకూలంగా మీరందరూ లేదండి భగవద్గీత మేము నేర్చుకుంటాం, భగవద్గీత గురించి మేము తెలుసుకుంటాం అనుకుంటే గనక, సో మేము ఇక్కడ వారము ఒక రోజు ఇక్కడ క్లాస్ అంటాం. అంటే ఇది ఒక శిక్షణ అనుకోండి. ఎలా అంటే ఇది మిమ్మల్ని ఊరికి దిగి వచ్చి క్లాసులో కూర్చోబెట్టేది ఖాళీ టైం పాస్ కాదు. ఇది ఇక్కడ చాలా సిస్టమేటికల్ గా, మీకు ఎవరైనా ఇస్కాన్ పరిచయం ఉంటే రాజమండ్రి మందిరం చూసారు, ఎంతమంది చూసారు రాజమండ్రి మందిరం? చాలా మంది చేతులు పైకెత్తేస్తారు. సో మీరు ఎప్పుడైనా రాజమండ్రి టెంపుల్ ఎలా ఉంది? బాగుంటుంది కదా. అక్కడ అందరూ భక్తులు అందరూ చూడండి చాలా ఒక డిసిప్లైన్ గా కనిపిస్తారు, మీకు ఒక డిఫరెంట్ గా కనిపిస్తారు కదా. హరే కృష్ణ అంటారు, ఎవరైనా మా లేడీస్ ఉంటే మాతాజీ అంటారు, అవునండి. చాలా క్రమశిక్షణ అదంతా మనకు వస్తుంది. మనం ఎందుకు తయారవ్వకూడదు? అట్లాగా తయారవ్వచ్చు. మీరందరూ రాజమండ్రి వచ్చి మీరు క్లాసులు వినాలంటే మీరు వినరు కదా. గుడే మీ దగ్గరకు వస్తుంది. చేయవలసింది ఏంటంటే వారంలో అనుకున్న సమయానికి వచ్చి ఇక్కడ ఒక గంట సమయం, అంటే ఈ రోజులో లేట్ చేయం. ఈరోజు వేరు. సో టైం ప్రకారం మనం రావడము, ఇక్కడ ఒక కొంతసేపు ఇక్కడ ప్రవచనం చెప్పుకోవడం, క్లాస్ చెప్పుకోవడం, తర్వాత వెళ్ళడం, మళ్ళీ వచ్చే వారానికి మీకు ఏం చెప్పాము అనేది మళ్ళీ మీరు మీ దగ్గర నుంచి మళ్ళీ మేము రిపోర్ట్ తీసుకోవడం. రిపోర్ట్ అంటే అడిగి తెలుసుకుని ఎంతవరకు అర్థమైంది అనేది, మీరు పుస్తకం చదువుతున్నారా లేదా, మీరు జపం చేస్తున్నారు, మీ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలని మేము అడిగి తెలుసుకొని మీరు ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. ఇంట్లో ఉండేటువంటి భర్తకి మీరు నెలవారీ సరుకుల గురించి ఒక్కసారి చెప్తారు, అవునా? పట్టుకొచ్చేస్తారా? 2 సార్లు 3 సార్లు పట్టుకొచ్చేంత వరకు అడుగుతూ ఉంటారు కదా. అంటే ఇంట్లో తినే సరుకులనే 100 సార్లు చెప్తే తప్ప పట్టురాలేటువంటి మనుషులు మనం. ఇంక భగవంతుడి గురించి ఎవరు అడగకపోతే మనం ఎక్కడ చేస్తాం? ఆ అడిగే బాధ్యత మేము తీసుకుంటాం. మేము ప్రశ్నిస్తాం, ఏం జపం ఎందుకు చేయట్లేదు? భగవద్గీత చదివేనా లేదా? అడిగేవాడు ఉండాలి కదా నీ జీవితంలో. భగవంతుడి గురించి మనం అడిగేవాడు ఉండాలి కదా. మిగిలిన విషయాల గురించి అందరూ అడుగుతారు మిమ్మల్ని. ఆస్తి ఏది, డబ్బు ఏది, ఏం కూరండు అడుగుతారు, అందరూ రకరకాలు అడుగుతారు. కానీ నువ్వు జపం చేసావా, నువ్వు భగవద్గీత చదివావా, ఎవరు అడుగుతారు మనం? ఆ అడిగే బాధ్యత ఆధ్యాత్మికంగా ఉండేటువంటి భక్తులు, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఈ భగవద్గీతని మీ జీవితంలోకి తీసుకోండి. భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టుగా మీ జీవితాన్ని మీరు మార్చుకోండి, మీ జీవితాన్ని మీరు ఆనందమయం చేసుకోండి. ప్రపంచం అంతా కూడా ఈ భగవద్గీతని చదివి వాళ్ళ జీవితాలు మార్చడం. ఇస్కాన్లో మీరు చూస్తే ప్రపంచంలో 180 దేశాల్లో లక్షల మంది భక్తులు, వాళ్ళు మాంసభక్షం మానేసి, వ్యభిచారం, జూదం, మత్తు పదార్థాలు మానేసి, ఫారినర్స్, ఇతర దేశస్తులు అందరూ కూడా వాళ్ళు మారిపోయి వాళ్ళు మన వైదిక సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు అదేం జాడ్యం తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళు ఇది మానేసి అక్కడంతా తెచ్చుకుని ఇక్కడ నెత్తి రాసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వదిలేసి చక్క మనం తీసుకుని వాళ్ళు పాటించుకుని వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. ప్రపంచం అంతా మారుతోంది, మనవాళ్ళు మారట్లేదు. అందువల్ల ఇప్పటికైనా మీరు తల్లులు కళ్ళు తెరవండి. మీరు బాధ్యతగా మీరు ఈ భగవద్గీతని, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకోండి. మీ భావితరాలకు ఇవ్వండి. మీ పిల్లలకి వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు దాన్ని వాళ్ళు ఆచరిస్తారు. అద్భుతమైనటువంటి ఊరు మీ ఆనూరు కదా, మంచూరే కదండి, గొడవలు ఏం లేవు ఇక్కడ, అవునా? నాకు తెలియదు, నేను విన్నా మాట. మీ ఊరంటే ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్, మంచి ప్లేస్ అనేటువంటిది నేను విన్నాను. అయితే ఇక్కడ కొరవడింది ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. నేను కొద్దిగా విచారంగా, గుడి లేదండి, ఇది ఒక్కటే గుడి అండి, పెద్ద గుడి ఏం లేదండి, ఇంతప్పటికి నాకు అదేంటండి బాబు, ఆనూరు అంటే చాలా మంచి ఊరు, ఇక్కడ గుడి లేకపోవడం ఏంటిది అంటే, ఏమో ఒక్కటే ఉందంటే చిన్న గుడి ఉందండి అంతే, ఇది కూడా సత్యనారాయణ స్వామి గుడి, అదేంటి అంటే. సో ఇది చాలా విచారకరమైన విషయం. మీరు ఇక్కడ సింగంపల్లి చూసారు, ఊరు కూడా అందరూ కలిసి ఒక మంచి శివాలయం కనిపిస్తున్నారు. అక్కడ ఒక మంచి రామాలకుంట, దొంతమూరులో మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఊళ్ళందరూ కలిసి చక్కగా మంచిగా వాళ్ళు అద్భుతమైన మందిరాలు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. భగవంతుడు వాళ్ళ ఊర్లో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇక్కడేమి
చక్కగా ఒక మంచి మందిరం కట్టుకుని అందరూ కలిసి ఆ ఊరి జనం అందరూ కలిసి అక్కడ అద్భుతమైన ఉత్సవాలు చేసుకుని, ఎందుకు మనం భవిష్యత్తు తరాలు భావి తరాల వాళ్ళకి ఎందుకు మనం మన సంస్కృతిని ఇవ్వకూడదు? కొన్ని రోజులు పోతే ఇక్కడ ఏముండదు, ఇంకా ఎవరో ఏమి ఎటు వెళ్ళిపోతుందో మీకే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకే తెలుసు. సో ఇప్పటికైనా వచ్చే నష్టం లేదు. సో ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వైకుంఠ ఏకాదశి తర్వాత నుంచి మీరు తీవ్రంగా మీ జీవితంలోకి ఆధ్యాత్మిక విషయాన్ని తీవ్రంగా తీసుకుని పాటించడానికి ప్రయత్నం చేయండి. 4 నియమాలు పాటించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైనా సరే భగవద్ అనుగ్రహం లభించాలి అంటే ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక ఏంటి అంటే అహింస. హింస చేయకుండా ఉండడం. మనకు నచ్చిందంతా తినేసి వారం వస్తే వేసేసి నాకంతా మంచి జరగాలి అంటే నో, ఉండదు, కష్టం. కార్తీక మాసం మాత్రమే పాటిస్తావా? మిగిలిన రోజు మాసాలు కావా? మిగిలిన మాసాలు కావా? మనకి భగవద్ అనుగ్రహం కావాలి అంటే సత్వగుణంలో ఉండాలి. మనం మాట్లాడుతుంది ఏంటంటే, ఎవరికైతే భగవద్ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళకే ఈ నియమాలు. నాకు దేవుడు అక్కర్లేదని వాడు ఎదురు తినేస్తాడు, దాన్ని మనం ఏం చేయలేం. కానీ నిజంగా భగవద్ అనుగ్రహం కావాలనుకున్నవాడు సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలంటే సాత్విక ఆహారాన్ని తినాలి. సాత్విక ఆహారం అంటే శాకాహారం మాత్రమే సాత్విక ఆహారం, మాంసాహారం కాదు. ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? ఇవన్నీ మనం తర్వాత యాక్చువల్ కలుసుకున్నప్పుడు చెప్తాం. కానీ మొట్టమొదటి ప్రాతిపదిక భగవద్ అనుగ్రహం లభించాలి అంటే మీరు ఎవరైనా చూడండి, ఏ మందిరానికి వీళ్ళు తిరుపతిలో ఏమో మీకైనా పెడతారా మాంసం? ఎందుకు పెట్టరు? శ్రీశైలం పెడతారా మాంసం? చెప్తారు కదా, కన్నప్పు పెట్టాడండి మరి మాంసం అండి. ఎవరైనా శివాలయం పిల్లల్ని అడిగి మీరు ఎందుకైనా మీరు నాన్ వెజ్ తింటున్నారు అంటే, శివుడు తిన్నాడండి, అది చూసి వచ్చాడా? ఆ భక్త కన్నప్ప పెట్ట కన్ను కూడా ఇచ్చాడు. అదే ఏం చెప్పండి. ఇప్పుడు శివుడు తిన్నాడు అని అయితే మరి శ్రీశైలం ఎందుకు పెట్టరు? లేదా కాశీలో ఎందుకు పెట్టట్లేదు? ఇవన్నీ మెట్ట వేదాంతం. అట్లా ఏం లేదు. అసలు భగవంతుడు అనేటువంటి ఆయనకి ఎవ్వరికి కూడా ఇది ఒక తినకూడని పదార్థం. అసలు మనం తినవలసిన పదార్థం కాదది. ఏ కోసాన మనం తినవలసినటువంటి పదార్థం కాదు. సైంటిఫికల్ గానే చెప్తాను కాదు. సో అందువల్ల ఆధ్యాత్మికంగా మనం ఉండాలి అంటే మొట్టమొదట మనం కొద్దిగా అలవర్చుకోవాల్సినటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే హింస చేయకుండా ఉండడం. ఇతరమైన మనం తినే ఆహారం ప్రకారం మనం ఎవరిని హింసించాం. హింస చేసేటువంటి పదార్థం నేను తినను. మరి అలాగైతే మరి ఆకుకూరలు కోసేస్తాం కదండి, అంతే కదండి. ఇది కూడా అంటారు, ఆకుకూరలు కోస్తాము, కూరగాయలు కూడా కోస్తాము, తప్పకుండా కోస్తాం. అయితే కోళ్ళు కోసిన దానికి ఆకుకూర కోసిన దానికి తేడా లేదండి. కోళ్ళు కోస్తాడు అరుస్తుంది, కారా అరుస్తుంది, రక్తం చిమ్ముతూ ఉంటుంది. అది మీకేం తొక్కకూర కోస్తాం, రక్తం చిమ్మేసి కోత కూర సంతకం అంటదా? అట్లే అనుకో. సో మనకి తోటకూరని మనం కోస్తున్నాము, కోడిని కోస్తారు. నాకు తెలియదు, నేను మామూలుగా ఎలా చెప్తాను, కోడి ఎలా కోస్తాను ప్రభుకి బాగా తెలుసు. మా పక్కన కోడి ఫారాలే. నేను ఒకసారి కోడి ఫారాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయన్ని కూర్చొని ఎన్ని కోళ్ళు ఉంటాయండి అని అడిగాను మాట. జనరల్గా వెళ్ళాం మేము. అయితే ఎందుకంటే ఆయన ఏదో మందిరానికి ఏదో డొనేషన్ ఇస్తారంటే వెళ్ళాం. చాలా వాసన వచ్చింది. బట్ ఏం చేస్తాం, భగవంతుడు సేవ చేస్తాం అంత కదా. వెళ్ళిన తర్వాత ఎన్ని కోళ్ళు ఉంటాయి, నేను ఎదర 2-3 నాకు కనిపించినాయి అక్కడ ఆ ఫారాలు. 1000-2000 అనుకున్నా. ఎంత ఉంటాయంటే 1,00,000 కోళ్ళు ఉంటాను. 1,00,000 కోళ్ళ అన్నాను. అవునండి అన్న. ఎలా ఉంటే అసలు ఎలా పెంచుతారు మీరు ఏంటి అంటే, నేను అది విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఉదయానికి 1.5 గంట ముందు నుంచి పుంజుకొస్తుంది. ఇది చదివాను, నిజమా కాదా టెస్టింగ్కి మా గోశాలు పట్టుకొచ్చి ఒక పుంజుని పెట్టాను. కూస్తుంది, అలాగే కూస్తుంది. 4 గంటలకు కూస్తుంది. 4 గంటలు ఇస్తాం. 4:30కి మంగళహారతి ఇస్తున్నప్పుడు కూస్తుంది. మీరు వింటున్నారు కదా? 5కి కూస్తుంది, 5:30కి వస్తుంది.
దాని గురించి పెట్టామంట. సో అది చాలా కష్టపడుతుంది. అలా పెట్టిన తర్వాత దానికి ఇది బలం తగ్గుతుంది. మీకు తెలుసు కదా, మీకు మీ అందరికీ డెలివరీ అయిన తర్వాత నీరసం వచ్చేస్తుంది తల్లికి. అప్పుడు ఏం చేస్తారు, పథ్యం అని చెప్పేసి మీకు తెలగపిండి కూరలు మా సిస్టర్ వాళ్ళకి పెట్టినండి. నేను చిన్నప్పుడు చూసి తెలగపిండి కూరలని, పచ్చిమ కూరలని చెప్పేసి ఆనపకాయ కూరలు, ఇవన్నీ బలవస్తకమైనటువంటి ఆహారం పెడతారు. ఇవి డెలివరీ అయిపోయి ఉంటాయి కదండి, వీటికి ఏం చేస్తారు, బలం రావడానికి వాళ్ళు 45 days నుంచి 2 months 2 నెలలు వాటికి ఏం పెట్టరటండి. ఓన్లీ నీళ్ళు ఇస్తారట. 2 months 2 నెలలు. అప్పుడు ఆ కోళ్ళు కట్టడి వెంట్రులన్నీ ఊడిపోయి బక్కగా అయిపోయి మొత్తం కొవ్వు అంతా పోయేటండి, వెంట్రులన్నీ పోతాయి. అందులో కొన్ని కెమికల్స్ కల్పిస్తారట. ఓన్లీ వాటర్ తాగుతారు, ఫుడ్ ఏం పెట్టరు. 2 months 2 నెలలు ఊహించుకోండి. ఆ తర్వాత వెళ్ళి ఫుడ్ ఇవ్వడం మొదలు పెడతారు. అప్పుడు మళ్ళీ కోడి పుంజుకునండి, మళ్ళీ గుడ్లు పెట్టడం మొదలు పెడతారు. దాని ఏదో అన్నారు ఇందులో. అంత సఫర్ అవుతున్నమాట అది. తిన్నాం లాస్ట్గా అవుతుంది. గుడ్డు పెట్టలేక నా వల్ల కాదు, ఇక్కడ అయిపోయారు నా తర్వాత దాన్ని బయట తీసుకొచ్చండి, కోల్డ్ ఫార్వర్డ్ బయటకు అమ్మేస్తారు. దాన్ని ఏం చేస్తాం, మనం కసక్కని వేసేసి కోళ్ళు తినేస్తాం. చూడండి దాని బ్రతుకు పాపం. గుడ్లు పెట్టి దాని పిల్లలందరినీ త్యాగం చేసింది. అది పొడిచి తినేసారండి. లాస్ట్కి అది ఇంకా నేను పెట్టలేనురా బాబు, నన్ను వదిలేనురా బాబు అని అడగడానికి కూడా లేదండి. కసక్కనేసి అంటే అదేదో మన గురించి పుట్టినట్టు. హక్కు ఉందా మనకి? మనం ఏమైనా సృష్టించామందండి. ఆలోచిస్తే ఒక భయానకమైనటువంటి రాక్షసుడు అంటే ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. ఈ నాలిక ఊరుకుంటారు. అర్థం వస్తే పక్కకు లాగేస్తాం, ఉండలేదు. నాకు తెలియదండి, చెప్పారు ఆదివారం వస్తే మా ప్రభు మా వరక ఆదుతాడు, ఉండలేకపోతున్నాం ప్రభు. అంటే నేను గ్రామాల్లో ప్రచారం వెళ్తుంటాం, చెప్పగా చాలా మంది మానేశారు. ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరికి ఒక్కడికి తగ్గలేదు కరోనా. ఈ జపం చేసుకున్న వాళ్ళకి ఎవ్వరికి రాలేదు కరోనా. మన చుట్టుపక్కల అందరూ నేను జపం గురించి చెప్పను, ఇక్కడ పాటించే నియమాలు చెప్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నారు, నియమాలు పాటిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అందువల్ల మీరందరూ కూడా మంచి హృదయం కలిగిన వాళ్ళు, భక్తులు. కాబట్టి మరింతగా మీరు భక్తులు ఎదగడానికి మీకు మంచి అవకాశం. ఈ భగవద్గీత ఈరోజు మీరు మీ జీవితంలోకి, చేతిలోకి కాదు మీ జీవితంలోకి తీసుకోండి. భగవద్గీతను రోజు ఒక శ్లోకమైన చదవండి. ముందు ఈ 12వ తారీఖు ఈ శుక్రవారం నాడు గీతా జయంతి మటుకు 12వ అధ్యాయం చదవండి. తర్వాత నుంచి మీరు ఎలా చదవాలో మీకు మేము చెప్తాము. ఆ తర్వాత నుంచి ఒక క్రమశిక్షణగా, ఒక క్రమ పద్ధతిలో భగవంతుని గురించి, భగవద్గీత తెలుసుకొని ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ.